గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అదేంటి ఆయన అసలు ఎలా తీసుకొస్తారండి మీరు? నా పర్మిషన్ లేకుండా కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్ మీరు. కాదు అసలు మీరు ఎలా తీసుకొస్తారండి? నా పర్మిషన్ తీసుకోవాలి కదా మీరు. అలా ఎలా తీసుకొచ్చి చూపించేస్తారు? నేను ఇప్పటి వరకు ఎందులోనూ కూడా చూపించలేదు. మాట్లాడాలండి ప్లీజ్ అండి కోపడకండి. మీరు కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్. నేను ఒప్పుకోను. నడవండి మనం వెళ్ళిపోతాం. నడవండి చాలు మా ఆవిడ పుట్టింటికెళ్ళింది అని చెప్పేసి ఓ సంబరపడిపోతారు ఓని. అసలు మేము పుట్టింటికి వెళ్తే మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకు వెనక అడుగుతున్నాను. వంటగది అంతా పెంటగంట చేసేసేసి ఉడికి ఉడకలేని వంటకాలు వండేసేసుకుని 10 రోజు మందు బాటలు తెచ్చేసుకుని ఉడకమంట తాగేసేసి వంటగది అంతా పెంట చేసేసి ఇన్ని బండి చెప్పులు ఉంచేసేసి గదులు కూడా సిమ్మకంట ఎక్కడ పాసి అక్కడ తొలుపుల మూల గెంటేసేసి మొత్తం ఆరోగ్యం అంతా పాడు చేసేసుకుని అప్పుడు మాకు ఫోన్లు చేసి ఏమే మొగుడిని పట్టించుకోవా, మొగుడు తిన్నాడా ఉన్నాడా, నువ్వు మొగుడు లెక్కలేదు, నీకు అమ్మగారి ఇంటికి వెళ్ళి కూర్చున్నావు. ఈ డైలాగులు కూడా తగ్గే కదా మమ్మల్ని అమ్మగారి ఇంటికి పంపించేది. హాయ్ సిస్టర్లో ఎంత అందంగా ఉన్నారు చూసారా? ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? హైదరాబాద్ వచ్చేసాను, సుమన్ టీవీకి వచ్చేసాను ఇంటర్వ్యూకి. యాంకర్ గారు ఏం మాట్లాడతలేదటి, సైలెంట్ గా ఉన్నారటి. ఎక్కడ మీరు ఛాన్స్ ఇస్తే కదా. అయ్యో మాట్లాడండి, ఎందుకు ఛాన్స్ ఇవ్వు? ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారండి? ఏదైనా అంటే బాబీ అంటారు, భయం వేస్తుంది ఇక్కడ. బాబీ అయ్యానేహరా నువ్వు కూల్ గా ఉండు, నేను మాట్లాడతాను. అలాగే మీరు అలాగంటే ఇంకేం కావాలా అంటే మీ వీడియోలన్నీ చూసి నాకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది. వచ్చేయాలండి, మరి రాకపోతే ఎలాగండి? గోదావరి వేసన్నాక మాత్రం రాదేటండి. వచ్చేది అందరూ తిన్నారండి, ఎందుకనే? ఎక్కడ తింటామండి, మన అయిపోయాక తింటాం. తినలేదా ఇంకానే? నేను తినలేదని భోజనానికి వెళ్ళాలి. ఫంక్షన్ ఉందండి బాబు. కానీ మీ వీడియోలు చూస్తుంటే వడ్డించేస్తారండి, అడకపోని వడ్డించేస్తారు మీరు. వడ్డించేస్తామండి, కొడుకునే పెట్టేస్తాం. మరి ఏమనుకుంటున్నారు? మరి మామూలుగా ఉండదండి మనతోటి. అత్త కోడలు చేశారు కదా, అదొక సింగిల్ హత్తరా. ప్రతి అత్తగారునే మాట్లాడితే అంటది, మా కోళ్ళు వచ్చిన కాడి నుంచి మా కొడుకుని కొంగుని కట్టేసేసుకుంది, బొట్టలో పాడేసేసుకుంది అంటారు. ఏ కోళ్ళలో కూడానే మాట్లాడితేని మా కోళ్ళు వచ్చిన కాంచిని మా అబ్బాయిని బొట్టలో పాడేసేసుకుంది, కొంగుని కట్టేసేసుకుంది అంటారు. ఏ కోడల్లో కూడానే ఏంటి మొగుల్ని కొంగుని కట్టేసేసుకుని బొట్టలో పాడేసుకోరమ్మా, అర్థమవుతుందా? మీరు వడిచ్చారు కదా, ఏంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే నాతో పాటు వచ్చేయాలని చెప్పి. అసలు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏంటో మీకు ఏమైనా తెలుసా? మాట్లాడితేని నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటారు. క్లోజ్ ఫ్రెండ్ అంటే ఒకవేళ మనం సడన్ గా పోయామనుకో మనతో పాటు కూడా వచ్చేది, అదే కదండి ఫ్రెండ్షిప్ అంటేని. అలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు ఉన్నారా చెప్పండి? అలాంటివి వద్దండి. ఎందుకేటండి ఫ్రెండ్స్ అంటారు కదా, మాట్లాడితే ముందు అవుతాకి రారా అంటారు, ఎక్కడ పార్టీ ఉందంటే రారా అని పిలుస్తారు. మరి అవునా, మరి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనం వెళ్ళిపోగానే మనకు కూడా వచ్చేయాలి, అలాంటి వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్. అంటే పార్టీకి అయితే జాయిన్ అవుతారు కదండి, పాడి మీద ఎక్కడ జాయిన్ అవుతారు? జాయిన్ అవ్వాలండి. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను చూడలేదా మీ సినిమాల్లోని? నాకు లేరు కదండి, నన్ను ఎవరో క్లోజ్ ఫ్రెండ్స్ చేసుకోరు, ఎందుకంటే నేను ఇలా రమ్మంటానని వాళ్ళకి భయం. అమ్మో, మీకు ఫ్రెండ్స్ అవ్వాలని చాలా కష్టం అండి. చాలా కష్టం అండి. పట్టాను ఎవరెవరండి? కానీ చూసానండి మీరు మిస్ ఇండియా గానీ మిస్ యూనివర్స్ గానీ వచ్చినాయంట కదా మీకు. అవునండి, నేను అందగత్తనే మాట్లాడితే అద్దంలో చూసుకో అంటున్నారు. నాకు బోల్డెన్ లెటర్లు వచ్చినాయి, మిస్ ఇండియాకు పోటీ చెదురుగాని రండి అని. నేనే వెళ్ళలేదు, అక్కడ పొట్టు గుడ్లు కట్టించుకుంటారు కదా, సిగ్గేసి వెళ్ళలేదమ్మా. లేకపోతే నేను మిస్ ఇండియాని అయిపోతుంది ఎప్పుడో. ఏ బట్టలోనే మీరు బాగానే ఉంటారండి? బాగానే ఉంటానండి, వాళ్ళు చాలా అందంగా ఉన్నాను. అదేండి, ఆ నగలు వేసుకుంటే లక్ష్మీదేవి లాగా ఉన్నారు. అవునండి, రోబో 2.0 లాగా లక్ష్మీదేవి 2.0 లాగా ఉన్నారు. మీరు ఊరుకోండి బాబీ గారు, నాకు సిగ్గేస్తుంది. 100 తీగలు గిటార్ తీగలు మోగేస్తున్నాయండి. అవునా బాబీ గారు? మరండి మా ఆయన గారు కూడా చూస్తారండి, మరి జాగ్రత్త. పెళ్ళైందా? పెళ్ళి అయ్యిందండి, ఒకసారి అయ్యిందండి. గుండె బద్దలైపోయి ఆర్ఆర్ వేసుకోన్న ఎడిటర్ అన్న. పెళ్ళి అయిపోయిందండి, ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వింటా ఉండాలి, తప్పదండి. అవునండి, మీరు బాధపడకండి. హట్ అయ్యారా ఏంటి? మా బాధ మా రాడ్ సింగిల్స్ ఉంటాయిలేండి. ఏంటండి పడిపోయారా ఏడు కొంపతీసి? మరి ఇంత అందంగా ఉంటే మరి పడి దొల్లిపోతాం కదండి. బాబాయ్ అలాంటివి వద్దండి, మా గోదావరి సైడ్ ఒప్పుకోరని తిడతారండి. పెళ్ళి అయిపోయిందండి మాకు. మీ ఆయన గారితో మాట్లాడుకుంటాను, మీ ఆయన గారి కాళ్ళు చూసానండి. చూసారా? ఏమన్నా కావాలంటే మరి అలాగే బతిమాలుకుంటాం. మరి ఆడవాళ్ళం అన్నాక మరి ఏం చేస్తాం, బతిమాలుకోవాలి. బాధ అయిందండి, చాలా బాధ అయిందండి. మీరు కాలు పెట్టుకుంటూ పెట్టని. బాధ ఎందుకండి, మొగుడు కాలు పిల్ల పట్టుకోపోతే ఇంకెవరు పెట్టుకుంటారా? అదే అండి, మేము వాళ్ళ కాళ్ళు పెట్టుకుంటాం, వాళ్ళు మా కాళ్ళు పెట్టుకుంటారు. టైం వచ్చినప్పుడు పట్టుకోకంటే ఏమి ఉండలే. అవి వీడియోలో రావు కదండి. అవి రావు కదండి, అలాంటివి బయటికి చూపిస్తాం, లోపల దాచేస్తాం కదండి. ఇప్పుడు ఆయన గారు సపోర్ట్ లేకుండా మామూలుగా రావటం కష్టం కదండి. అయ్యో, మా ఆయన గారు ఫుల్ సపోర్టింగ్ అండి. ఫుల్ సపోర్టింగ్. జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మేమిద్దరం మామూలుగా వీడియోలు తీసుకుంటామండి, తీసుకుని మా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటేనే నాకు ఎందుకో ఎప్పటి నుంచో బావా నాకు కూడా చేస్తాను బావా, నేను కూడా బాగానే చేయగలను కదా అంటే మా ఆయన గారు వద్దన్నారు, పెళ్ళైన కాంచి వద్దన్నారు. వద్దు అలాంటి కట్టానే అన్నారు. అంటే తర్వాత ఇంకా సరేలే అడుగుతుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు ఏమో అవి కావాలి ఈ కావాలి బంగారాలు కావాలి బట్టలు కావాలని ఎప్పుడు అడగనండి బాబు. అడక్కడక్కి ఇది ఒకటే అడిగాను, అడగగానే మా ఆయన గారు ఒప్పేసుకున్నారు.
అంతే ఒప్పేసుకున్నారు కదా అని స్టార్ట్ చేసేసారండి. స్టార్ట్ చేసి 5 నెలలు అయింది అంతే. ఈలోగానే మా సిస్టర్లు ఉన్నారు కదా, మా సిస్టర్లు తమ్ముళ్ళు అందరూ సపోర్ట్ చేసేసారండి. 5 నెలల 5 నెలలు అయిందండి అంతే. మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. ఫుల్ సపోర్ట్ ఇచ్చేసారండి నాకు. నైట్ ఫుల్ గా సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. అయ్యో మా ఆయన గారికి అలాంటి అలవాటు లేవండి. మా బ్యాచే అసలు లేవండి, చాలా బుద్ధిమంతులండి. మజ్జిగ మాత్రమే తాగుతారేమో. మజ్జిగ కూడా తాగరండి, పాలే తాగుతారండి. పర్సనల్ గా ఇప్పుడు మీకు మీ ఆయన గారు నచ్చింది ఏంటంటే మీ పేరు కూడా చెప్పలేదు. మీ ఆయన గారి ఎటు? అయ్యో మా ఆయన గారి పేరు ఎలా చెప్తామండి, అమ్మో మేము అలా చెప్పమండి పేర్లు. ఏమో కనుక్కుంటారండి ఏదో రకంగా. మీరే కనుక్కోండి. ఇప్పుడు 90కి సంబంధం చెప్పారు చూడండి, బుర్ర బ్లోయింగ్ అండి. అవునండి, మరి మాట్లాడితే నైటీలు వేసుకున్నారు అని అంటున్నారు. మేము నైటీలు మానేస్తాము, మీరు ఏమన్నా 90 వేస్తాం మానేస్తారా చెప్పండి? మానరు కదా మీరు. 90 మానేయండి, మేము నైటీలు మానేస్తాం. నైటీలు వేసుకోవడం వల్ల ఎటువంటి అభ్యంతరం ఏమి లేదు, అర్థమైందా? అదే మీరు 90 తాగారనుకో అర్థమైన రోగాలు అన్నీ వస్తాయి. అందుకే చెప్తున్నాను సుమి. మీరు ఏమన్నా తాగుతారా ఏంటి? లేదండి తాగరు కదా. మన మజ్జిగ బ్యాచ్ అండి. ఇప్పుడు మీది ఎంత సపోర్ట్ ఇస్తారు ఆయన, ఎంత బాగా సపోర్ట్, అలా చాలా సపోర్ట్ ఇస్తారు ఆయన. సపోర్ట్ ఇచ్చేస్తారు మా ఆయన కదండి. బంగారం అద్దంలో చూసి వచ్చేసి ఇదేవి ఎంత బాగా చేసావే అనుకున్నది ఏంటి? ఏ రీలు అంటేని అదే అత్తగారిని మామయ్య గారిని బాగా చూసుకోవాలి. ఎంత అన్నా కూడా ఇప్పుడు పెద్దోళ్ళు అన్నాక మాట అంటారు, అనకంటే ఉంటారు ఏంటండి, అంటారు కదా. అన్నప్పుడు మనం పెద్ద పట్టించుకోకూడదు. ఎందుకంటే మరి మొగుడు మనల్ని అంత ప్రేమగా చూసేసుకుంటున్నాడు కదా. ఎవరు వాళ్ళు చూసేసుకుంటున్నాడు చెప్పండి? ఆ పెద్దోళ్ళ వల్లే కదా. అందుకని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకోమని చెప్తానండి. అందుకని మా ఆయన గారికి నేను చాలా ఇష్టం. నేను మా అత్తగారు మా మామగారిని బాగానే చూసుకుంటాను సుమి. మీరు పొద్దున్న లెక్సిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా మీ పెళ్ళి ఏందని చెప్పారు? పిల్లలు కూడా ఉన్నారు? పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు. కానీ అలా కనపడను. అంటే మొన్నే 15 16 వచ్చినాయి, పెద్ద వయసు ఏం కాదండి నాకు. నిజంగానండి? నిజమండి బాబు. అంటే ఇప్పుడు మామూలుగా అందరికీ ఉన్నది ఏంటంటే ఈవిడికే ఉంది ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటారు. వాళ్ళందరికీ మబ్బులు ఇడిపోయేలాగా మీకు అసలు డబ్బులు ఏమైనా వస్తాయా రావా ఆ మాట చెప్పండి మాకు. అందరికోళ్ళు నా మీదేనండి. ఇన్స్టాగ్రామ్ చేసేస్తుంది, మోజో చేసేస్తుంది, యూట్యూబ్ చేసేస్తుంది, డబ్బులు పొలవమంట సంపాదించేస్తున్నాను. అందరికోళ్ళు నా మీదే. నేను ఇప్పుడు వచ్చి దేంట్లోని కూడా ₹1 కూడా తీసుకోలేదు. ప్రమోషన్స్ కూడా నేను పెద్దగా చేయలేదు, చూసారో లేదో. ఒక్క ప్రమోషన్ చేశాను. అది కూడా ఏంటంటే చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చెయ్యాలని చెప్పేసి, నాకు చేనేత కార్మికులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి దానికోసమే చేశానండి. మీ దగ్గర కూడా మంచి టాలెంట్ ఉందనిపిస్తుందండి నాకు కూడా. బాబీ గారు ఏమోండి మిమ్మల్ని చూస్తే మంచి యాక్టర్ కనబడుతున్నారండి నా దగ్గర. అవునండి చాలానే. ఓ డైలాగ్ కొట్టండి. డైలాగ్ అండి నేను ట్రై చేస్తానండి. ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పండి. మీ హైట్కి ఎన్టీఆర్ గారి డైలాగ్ బాగా సుట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. నేను ట్రై చేస్తానండి. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని సైతం ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయముతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించ భావమును కుక్కటి వేళ్లతో సహా పెకిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నెలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడాను హర్షించు విధముఖ సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మలయమైన రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన ఈ కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? శాంతించండి. అయ్యో పోయి చాలా ఫాస్ట్గా చెప్పారండి. అసలు డైలాగు నాకన్నా ఫాస్ట్గా చెప్పారు మీరు. ఉంది బాబీ గారు, మీ లోపల ఏదో విషయం ఉంది. ఆశీర్వాదం అండి. అంటుకుంది కోట అంతా ఇలాగొచ్చేది ఏదో వచ్చిందండి అలాగా. అయ్యో చాలా బాగా చెప్పారు బాబీ గారు. చూస్తుంటానండి. అంటే మీకైతే అదిరిపోయే సర్ప్రైజ్ అండి. మీ ఇన్స్టా మొత్తం రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ అన్నీ చూసి ఆయన ఫ్యాన్ అసలు నన్ను మామూలుగా కాదు. మా శ్రీదేవి గారు ఆగండి కల్పింతానని చెప్పి తీసుకొచ్చాను. మీకు సర్ప్రైజ్, కళ్ళు మూసుకోవాలి. ఎవరండి? ఎవరో చెప్పరా, ముందు చెప్పరా. సర్ప్రైజ్ అంటే చెప్పేస్తారా? మీ ఊళ్ళో అలా చెప్పేస్తారా? చెప్పర్లేండి. కళ్ళు మూసుకోండి. మరి అందమైన కళ్ళు మూసేసుకోండి. అమ్మను భయం వేస్తుంది. మీరు ఏం చేస్తారు? రండి దయచేయండి. వచ్చి ఆ పక్కన కూర్చోండి. రండి ప్లీజ్. కరెక్ట్గా అక్కడ పక్కన కూర్చోండి.
ఏమనుకోకుండా పక్కన కూర్చోబెట్టానని. ఎవరండి బాబు, మాకు టెన్షన్ వస్తుంది. ఈయన్నే మీ హస్బెండ్ అనుకోండి. అదేంటి ఆయన అసలు ఎలా ఎలా తీసుకొస్తారండి మీరు? నా పర్మిషన్ లేకుండా కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్ మీరు. ఎందుకు పర్లేదు ఒకసారి. కాదు అసలు మీరు ఎలా తీసుకొస్తారండి? నా పర్మిషన్ తీసుకోవాలి కదా మీరు. కాదు. అలా ఎలా తీసుకొచ్చి చూపించేస్తారు? నేను ఇప్పటి వరకు ఎందులోనూ కూడా చూపించలేదు మా వారిని. మీరు కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్. నేను ఒప్పుకోను. నడవండి, మనం వెళ్ళిపోతాం. నడవండి. ఆయన పర్మిషన్. నా పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు. నా పర్మిషన్ తీసుకున్నారు. నీ పర్మిషన్ తీసుకోవడం నాకు చెప్పాలి కదా నువ్వు వస్తున్నానని. నా పర్మిషన్ తీసుకున్నారు కదా. అంటే మీరు ఒకటైపోయారు. మాట్లాడండి ప్లీజ్ అండి, కోపడదు. అసలు నాకు చెప్పాలి కదండి. మేమేం ప్రిపేర్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. మీరు సడన్ గా తీసుకొచ్చేస్తే ఎలాగా? మీరు వీడియోలు కూడా ప్రిపేర్ అయ్యి చేయరు కదా. ఇప్పటి వరకు నేను చూపించలేదండి ఎందులో కూడా. అందుకే ఇంకా ఆయన్ని జాగ్రత్తగా మాట్లాడి చూపిద్దాం. నిన్ను అడిగారా? నీకు చెప్పారు అసలు? మరి అయితే మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ అన్నారు కదా, ఒకసారి చూద్దాం. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా వీడియోలకు రమ్మంటే నేను రాను అన్నారు. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు పిలవగానే వచ్చేసారి చూడండి అసలు. మరి థ్యాంక్స్ అండి. కెమెరా ఆఫ్ చేసి మిమ్మల్ని కాళ్ళు పట్టుకుంటుందని కూల్ అవ్వలేదు మీరు. కాదండి అసలు బాబీ గారు, ఎలాగండి అసలు? ఇప్పటి వరకు నేను నా ఛానల్ ఎందులో చూపించలేదు. మీరు ఇలా సడన్ గా చెప్పేస్తే పాప ఆయన కనీసం ప్రిపేర్ అయ్యారో లేదో కూడా తెలియదు. చిత్రంలో చూసారా ఎంతవరకు తెచ్చారో? మీ బావ కావాలని అందరూ అడిగారు కదా. ఇదిగో మీ బాగా చూసుకోండి. హాయ్ మదర్స్, హౌ ఆర్ యు? మరదల్స్ అంటావా? మరదల్స్ అంటే చూసుకోండి మరి ఎంతమంది ఉన్నారు అంతమందిని. సార్, మా శ్యామ్ గారు ప్రజెంటింగ్ యూ ది శ్యామ్ గారు హస్బెండ్, ఈవిడికి శ్రీదేవి గారి హస్బెండ్. హస్బెండ్ కాదు, మై బాయ్ ఫ్రెండ్. ఎన్ని ఏళ్ళ నుంచి అండి? ఒక 12 సంవత్సరాలు బట్టి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఆవిడ చేసింది, నేను చేయాల్సి వచ్చింది. కరెక్ట్ గా అర్థమైపోతుందండి. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తారు? చేస్తాను కదా, నేను ప్రపోజ్ చేస్తాను. ప్లీజ్ చేస్తాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. చాక్లెట్ మీరు ఇప్పి ఆయన ఒక్క పెడతారు. ఈ చాక్లెట్ అంటే నాకు ఇష్టం, అందుకే ఈయన తీసుకొచ్చారు. వామ్మో వద్దులే, కెమెరా ఉంది అక్కడ, ఇంకేసుకుంటారు ఇంక మనల్ని మామూలు కాదు. చాలా చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది. మీరు మామూలుగా ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయీ. సో మీకు ఇంట్లో సరిగ్గా చూసుకుంటారా ఈవిడ? అబ్బాయి ఏం చూసుకొని ఆయనే చేసేసుకుంటారు పనులన్నీ. మొత్తం వంట అది మీరేనా? వంట మొత్తం ఆవిడే చేస్తుంది, మొత్తం నాకే పెట్టేస్తుంది తినమని. అయ్యో, అందుకని నేను ఇలా ఉన్నాను, ఆవిడ ఎలా ఉంది. అయ్యో, మరి మగవాళ్ళు తినాలి కదా, స్ట్రాంగ్ గా ఉండాలి కదా. మొత్తం అంతా నాకు ఇలా టెడ్డీ పేర్లా ఉంటేనే ఇష్టం. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయండి. బేబీ లవ్ యూ బేబీ. లవ్ యూ టూ. సడన్ గా వచ్చేసారి ఎంత టెన్షన్ వస్తుందో. ఏం కాదు, కాదు అంత నాకు సపోర్ట్ గానే మాట్లాడే. నీకు సపోర్ట్ గానే మాట్లాడుతాను. ఇంటికి వెళ్ళాక కావాలంటే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. అంతేగా ఇది అంతేగా. చూడముచ్చటగా ఉంది. ఎందుకు తీసుకురాలేదాన్ని? అంత లైవ్లీగా ఉన్నారు చూడండి. ఆయన లవ్లీగానే ఉంటారు, అందరితో బాగానే ఉంటారు. కానీ కొంచెం జాబ్ కట్ట బయట చేస్తారు కదా, ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో, నా వల్ల ఆయనకి డిస్టర్బెన్స్ వస్తుందేమో అని తప్ప అంతకన్నా ఏం కాదండి. చాలా హ్యాపీగా నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి దాంట్లో కూడా. ఓకే, మీకు ఆవిడ బాగా నచ్చింది ఏమిటి? గొడవకి వెళ్తాం, ప్రతి దానికి కేకలేసేస్తుంది, అరిసేస్తుంది. ఇలా సపోర్ట్ చేయడం అంటేనే. కానీ మంచి చేస్తా. ఎప్పుడైనా మీ దగ్గర బాధపడింది ఆవిడ? ఇలా అవుతుంది శ్యామ్? మీ ఏమని పిలుస్తుంది ఆవిడ? శ్యామ్ గారు అని. శ్యామ్ గారు, బావా అని? అదే శ్యామ్ బావా అని. శ్యామ్ బావా. సో బాగా బాధపడిన సందర్భాలు అంటే ఇన్స్టాలోకి రావడం వల్ల, రీల్స్ చేయడం వల్ల, అరే ఇలాగ అయిపోయింది బావా, ఏంటి బావా ఇలా అంటున్నారు ఏంటి బావా అని ఎప్పుడైనా బాధపడ్డారా? తను నన్ను పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను. మేము మామూలుగా స్టేటస్ పెట్టుకుంటాము, ఫోటోలు అవన్నీ వీడియోలు తీసుకొని. కానీ తను చేస్తాను అంటే ఈ మధ్యనే 6 months బ్యాక్ పర్మిషన్ ఇచ్చాను, తీసుకోమ్మా అని. 11 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే ఇచ్చాను. తను ఇంత ఎర్లీగా, ఇంత త్వరగా, ఇంత ఫాలోవర్స్ సంపాదించుకోవడానికి ఫాలోవర్స్కి చాలా గ్రేట్. మీ మరదళ్ళు, అది మీ మరదల సపోర్టే. అది అంతా మరదలు సపోర్టే. బామర్దులు కూడా ఉన్నాడు, మరదలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కలిస్తేనే ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా వారిని కూడా చూపించేశాను, ఎంజాయ్. మన సుమన్ టీవీ వాళ్ళు మా వారిని అందరికి చూపించేశారు. కానీ ఏం చేసినా అంతా మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు యూట్యూబ్ లో వ్లాగ్స్ ఎందుకు తీయట్లేదు అసలు? తీయాలంటే ఫస్ట్ ఈయన గారు సపోర్ట్ చేయాలి కదా. అవును,
అసలు ఆయన ఫోటోలు కూడా దిగరండి అసలు అని. నేను ఎంతో బలవంతం పెడితేనే దిగుతారు ఆయన. మా ఫంక్షన్లకు పెళ్లిళ్ళకి అన్నిట్లకి వస్తారు కానీ ఫోటో దిగరు ఆయన. ఎమ్మటనే పక్కకి వెళ్ళిపోవడానికి ఎంత తొందరగా వచ్చేస్తారో. కెమెరా పెట్టి బ్లాగ్స్ తీయచ్చు కదా, మీరు చెప్తుంటే ఆయన తీయచ్చు కదా. అయ్యో నాకు ఇప్పటికొచ్చి అడగండి ఒకసారి, అడగండి మీరే అడగండి, మీ నోటితో మీరే అడగండి. చెప్పండి. తనే చాలా బాగా వీడియోలు తీస్తుందండి. ఎవరు? తనే తీస్తుంది వీడియోలు. అవునా? అంటే ఆవిడే ముందుండి ఆవిడే ముందుండి మొత్తం ఆవిడే చేస్తుంది పాపం. చాలా చేస్తుంది. ఇంట్లో మిషన్ కుట్టుకుంటది, వంట తనే చేస్తుంది, చాలా వరకు తనే చేసుకుంటది పాపం. ఇప్పుడు ఇన్స్టాలో మనకి మంచి కమెంట్స్ వస్తాయి, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. అవి రెండు ఎలాగా ఫేస్ చేస్తుంటారు మీరు? అంటే ఒక 100 నెంబర్స్ లో ఒక 1-2 నెంబర్స్ బ్యాడ్ కమెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళందరినీ పట్టుకుంటే మనం ముందుకెళ్ళాలి. అందు గురించి దాన్ని లైట్ తీసుకోమని చెప్పి ముందుకెళ్ళమని చెప్తాను నేను. అవన్నీ వదిలేసాము. కొద్దిగా బాధ కలుగుతుంది, కానీ బాధ కలిగినప్పుడు పక్క నుండి సపోర్ట్ చేస్తాను. పర్లేదమ్మా, దాని గురించి ఏం వరి కాకు, వాళ్ళు అలాగే అంటుకుంటారు, మనం ముందుకు వెళ్ళాల్సిందే అని. మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయి? నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? ఎందుకంటే అసలు నా గురించి ఏంటో తెలియదు, నేనేంటో తెలియదు. జస్ట్ ఒక వీడియో చూసేసి చాలా వరస్ట్గా కొంతమంది కామెంట్స్ పెట్టి చాలా హర్ట్ చేసి ఎక్కిరిస్తూ ఉంటారు కదా ఏదైనా చేసేటప్పుడు. కానీ నన్ను అట్లా ఎగిరించినప్పుడల్లా నాకు ఇంకా పట్టుదల పెరిగేది అనమాట. ఇంకా పట్టుదల పెరిగేది. నిజంగా చెప్తున్నాను, నన్ను ఎక్కిరిస్తున్నారు కదా, రేపొద్దున అన్న రోజున ఏంది అబ్బా మా ఊరమ్మ ఇలా ఇల్లు చేసింది అని చెప్పేసి ఆ పేరు తెచ్చుకోవాలి అని ఇంకా పట్టుదల అనమాట అట్లా. కానీ ఎవరి మీద ఎప్పుడు ఏం కోప్పడను, ఎందుకంటే అందరి మనస్కత్తులు ఒకలా ఉండవు కదా. నేనేమన్నా బంగారు హారాన్న అందరికి నచ్చేసి మెల్ల వేసేసుకోవడానికి నచ్చం కదా. కానీ ప్రతి వీడియో కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. మీదే కామెడీ ఉండాలి, అందులో ఏమో ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి మంచి మెసేజ్ కంపల్సరీ ఇస్తానండో. మెసేజ్ ఇవ్వకుండా ఉండమండి, కంపల్సరీ ఇస్తుంది. అవును, ఆ మెసేజ్ మీవా ఆవిడవా? మెసేజ్ క్రియేట్ మొత్తం ఇవిడియే. అవునా? ఓకే. మీరు బ్యాక్ సపోర్ట్ అంతా? బ్యాక్ సైడ్ సపోర్ట్ చేస్తాను మొత్తం అన్ని. మీకు మామూలుగా ఎలాగా బయట ఈ మన శ్రీదేవి గారి హస్బెండ్ అంటారా, లేకపోతే శ్యామ్ గారి వైఫ్ శ్రీదేవి అంటారా? రాజమండ్రిలో శ్రీదేవి గారు హస్బెండ్ ఏం కాదు, ఊరికే అన్నారు, ఏం కాదు, అంత సీన్ లేదు. సాంబ గారు వైఫ్ అనే అంటారు ఎప్పుడు. కాదండి, ఈ మధ్యలో మనం వైరల్ అయ్యింది, ఎప్పటి నుంచో ఉంది ఈయనే కదా. ఏం కాదు, ఈ మధ్యన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీరు. ఎప్పటి నుంచో వైరల్. మీరు 1,07,000 మంది ఉన్నారు మీ వెనకాల ఫాలోవర్స్. ఏమన్నా ఫాలో అనుకుంటా. అంతా వాళ్ళ అభిమానం అండి, చాలా బాగా ప్రేమగా తీసుకున్నారు నన్ను. నిజంగానే మీరు అది అంతా చూసి నన్ను ఇక్కడ వరకు పిలవడం కూడా నిజంగా మీ సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నన్ను ఎంత సపోర్ట్ చేసి ఇక్కడ వరకు పిలిచినందుకు మీరు బాబీ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు బయటికి వెళ్తుంటారు కదా తినడానికి, రెస్టారెంట్స్కి అది, హోటల్స్కి అది, ఈవెన్ సెల్ఫీలు అడుగుతుంటారు. బాబు మామూలు కాదండి బాబు. అసలుకి పార్క్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, ఐస్ క్రీమ్ తినడానికి అక్కడికి వెళ్ళినా సరే, మేడం గారు ఒక చిన్న సెల్ఫీ. నేను వాళ్ళతో ముచ్చట్లెట్టు కూర్చుంటాను, ఈయనేమో రావా ఇంకా నేను బతులు ఆడుకోవాలి. లేడీస్ అందరూ వస్తారు కదా, మేము సరదాగా మాట్లాడుకుంటాం, వాళ్ళేమో అలా అక్క ఇలా అక్క అని చెప్తారు. నేను ఇంకా వాళ్ళ మాటలో పడిపోయి ఈయన మర్చిపోతాను. నేను ఇంకా ఈయన అక్కడ ఉండి రారా అంటారు, వాళ్ళేమో అడుగుతారు మీ హస్బెండ్ అంటారు. కాదు మై బాయ్ ఫ్రెండ్ అంటాను, అందరికి ఇదే చెప్తాను. అయినా మేము ఏం చేసామంటే కరోనా టైంలోనే ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది ఒక చిన్నది చేసామన్నమాట. నేను మా హస్బెండ్ వేరే చేసాము. అంటే లవ్ మ్యారేజ్ చేసేసుకుని ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఒక స్కిట్ తీసాము. మా లక్ ఏంటంటే ఆ అబ్బాయికి మాతో తీసినప్పటికీ సగం అవ్వకుండా అబ్బాయికి జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. కానీ అండి చాలా గొప్ప విషయం ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి దేని నుంచి ఇంకా డబ్బులు ఏమి రావట్లేదు. ఏమీ రాలేదు. రాకపోయినప్పటికీ కూడా మీరు ఇంట్లో ఆ పనులన్నీ చేసుకుని, పిల్లల్ని చూసుకుని, భర్తను చూసుకుని, మళ్ళీ రీల్స్ చేసుకుంటూ మీరు ఎన్ని దాంట్లో, ఒక దాంట్లో కాదు, మోజులో, షేర్ చాట్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ అన్నిట్లో కూడా ఫాలోవర్స్ని సంపాదించారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఇలా కనిపించాలి అనే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఈయన నాతో ఛాలెంజ్ చేశారు. ఏంటి తెలుసా, నువ్వు వీడియోలు తీస్తానన్నావు కదా, సరే దియ్యి అయితే ఒక 6 నెలల్లోగా నీకంటూ ఏమైనా స్పెషల్గా నేమ్ సంపాదించుకోగలవా అని. నేనైతే ఒకటే అన్నాను, నాకైతే అంత ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను, అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఒకవేళ అవ్వకపోతే నేను అప్పుడే మానేస్తానని చెప్పాను. అదేంటో మరి పెట్టిన నెలకే బాగా వైరల్ మొత్తం సాధించేసింది. అసలు పట్టుదల కృషితో మొత్తం ఏదనుకుందో మొత్తం అంతా. మీరు హ్యాపీ రియల్లీ గ్రేట్. అదే గారు చాలా గ్రేట్. అలా చెప్తే ఎంత బాగుంటుందో కదా. అవును కదా. ఏ హస్బెండ్ చెప్తారు అలాగా? ఏ హస్బెండ్ చెప్పినప్పుడు అంతేగా అనాలి. అంతే. ఇప్పుడు ఎవరైనా సరే ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే వైఫ్ ఏం చెప్తుందో దానికి అంతేగా అనండి, సరిపోద్ది. ఏ గొడవలు అవ్వవు, ప్రశాంతంగా ఉంటది. కానీ ఆయన తెలివైన మంచివారండి, తెలివైన మంచివారిలా కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి.
ఆది దంపతుల్లో హ్యాపీగా ఉండాలి, నన్ను ఆశీర్వదించండి ఒకసారి. కంపల్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సుమన్ టీవీకి రాజమండ్రి నుంచి టైం తీసుకుని వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మీకు తనని తీసుకొచ్చినందుకు చాలా సపోర్టివ్గా ఉన్నారండి. మీరు ఇలా సపోర్టింగ్ ఉంటే ఆడు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు కూడా మీ జాబ్లో చాలా పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్.